హలో ఫ్రెండ్స్, మనం గురు శిష్య సంబంధం గురించి తెలుసుకుందాం. దీనికి మూలం వచ్చి స్వామి వివేకానంద గారి ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 3 పేజ్ 45, 46 లేదంటే ఎసెన్షియల్స్ ఆఫ్ హిందూయిజం అని పుస్తకంలో గురు అని ఉంటుంది. గురు అంటే మనకి గురువు అన్నమాట. Every soul is destined to be perfect, and every being in the end will attain the state of perfection. సో మనకి తెలుసు కదా కాన్సెప్ట్ జీవాత్మ పరమాత్మ. అద్వైత ఫిలాసఫీలో మనకి ఒకటే లైను గుర్తుపెట్టేసుకోండి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరాహ. సో మనకి బ్రహ్మం ఒకటే మనకి సత్యము, ఈ జగత్తంతా అనేది మిథ్య, ఈ జీవాత్మ పరమాత్మ ఒకటే. అందుకనే మనకి ఎవ్రీ సోల్ ప్రతి ఒక్క జీవాత్మ పర్ఫెక్టే అన్నమాట. ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఆత్మకి ఉండవు. అది మనం అనుకుంటాం మనం ఇంపర్ఫెక్ట్ అని, కానీ మనం పర్ఫెక్ట్ అని రియలైజ్ అవ్వాలి, దీన్ని అనుభూతి చెందాలన్నమాట. మనకి వాట్ ఎవర్ వీఆర్ నౌ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్ట్స్ అండ్ థాట్స్ ఇన్ ద పాస్ట్. మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో అది మన గతంలో మనం చేసినటువంటి పనులు కానీ ఆలోచనలు కానీ. వాట్ ఎవర్ వీ షల్ బీ ఇన్ ద ఫ్యూచర్ విల్ బీ ద రిజల్ట్ ఆఫ్ వాట్ వీ థింక్ అండ్ డూ నౌ. భవిష్యత్తులో మనం ఏమవుతాం అనేది మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆలోచనలు పనుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. బట్ ద షేపింగ్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీస్, మన డెస్టినీస్ని మనం షేప్ చేసుకుంటున్నాం. ఈ షేపింగ్ ఆఫ్ అవర్ డెస్టినీస్ అనేవి డస్ నాట్ ప్రిక్లూడ్ అవర్ రిసీవింగ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇది మనకి బయట నుంచి సహాయం పొందడం అనేది దీంట్లో మనకి దాన్ని మనం తీసేయలేం. వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ కేసెస్లో సచ్ హెల్ప్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసరీ. మనకి చాలా కేసెస్లో ఈ బయట నుంచి మనకి ఏదైతే సహాయం వస్తుందో అది ఖచ్చితంగా అవసరం అన్నమాట, అబ్సల్యూట్లీ నెసరీ. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే వేదవ్యాస మహర్షి, ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం అన్నమాట. ఆయనకి బయట నుంచి సహాయం ఏం అవసరం లేదు. కానీ వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ కేసెస్లో హెల్ప్ అనేది అబ్సల్యూట్లీ నెసరీ అన్నమాట. వెన్ ఇట్ కమ్స్ ద హయ్యర్ పవర్స్ పాసిబిలిటీస్ ఆఫ్ ది సోల్ ఆర్ క్వికెండ్, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ అవేకండ్, గ్రోత్ ఈజ్ యానిమేటెడ్ అండ్ మ్యాన్ బికమ్స్ హోలీ అండ్ పర్ఫెక్ట్ ఇన్ ద ఎండ్. సో మనం ఈ స్పిరిచువల్ లైఫ్ అవేకన్ అవ్వాలన్నా, మన జ్ఞానోదయం పొందాలన్నా, మనం పర్ఫెక్ట్ అవ్వడం అనేది ఉండదు, ఆల్రెడీ పర్ఫెక్టే మనం. దాన్ని మనం రియలైజ్ అవ్వాలన్నా దిస్ క్వికనింగ్ ఇంపల్స్ ఉంది కదా, కెనాట్ బీ డెరైవ్డ్ ఫ్రమ్ బుక్స్ చదవడం వల్ల ఇది రాదనమాట. మనకి ఉంది కదా ఆల్రెడీ మాండోక్యోపనిషత్తులో 7వ మంత్రం ఉంటుంది, అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ జీవాత్మ పరమాత్మ ఒకటే అని, ఈ ఆత్మ జీవాత్మ అని, దీన్ని ఎవరు కూడా మనం అగ్రాహ్యం దాన్ని గ్రహించలేమన్నమాట. దానికి లక్షణాలు అనేటువంటి ఏముండవు, లక్షణం అచింత్యం, దాన్ని ఆలోచనకు కూడా మనం సాధ్యపడదన్నమాట. అవ్యపదేశం, ఉపదేశాలు చేయడం వల్ల అది అర్థమైపోతుంది అనుకోవడం అది వీలు పడదన్నమాట, సాధ్యపడదు. సో మనకి ఎలా మనం మన అనుభూతి చెందగలమయ్యా అంటే చెప్తున్నారు స్వామి వివేకానంద గారు, ద సోల్ కెన్ రిసీవ్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ అనదర్ సోల్ అండ్ ఫ్రమ్ నథింగ్ ఎల్స్. ఈ ఇంపల్స్ ఏదైతే ఉందో
మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే అది వేరొక జీవాత్మ నుంచే రావాలన్నమాట. అండ్ ఫ్రమ్ నథింగ్ ఎల్స్, ఇంకా దేని నుంచి సాధ్యపడదు. వీ మే స్టడీ బుక్స్ ఆల్ అవర్ లైఫ్స్, మనం జీవితాంతం పుస్తకాలు చదువుతూ ఉండొచ్చు. వీ మే బికమ్ వెరీ ఇంటలెక్చువల్, మనం మహాజ్ఞానులు అయిపోవచ్చు. బట్ ఇన్ ద ఎండ్ వీ ఫైండ్ దట్ వీ హ్యావ్ నాట్ డెవలప్డ్ అట్ ఆల్ స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా మనం ఏ విధమైనటువంటి అభివృద్ధి సాధించలేదని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఆల్వేస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ప్రపోర్షనేట్ డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ సైడ్ ఇన్ మ్యాన్. మీరు సింపుల్గా చూసుకుంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు మహా గ్రంథాలని వాటినేమి చదువు ఉండరు అనమాట. వాళ్ళకి సింపుల్ లైఫ్ ఉంటుంది. ఇంటలెక్చువల్గా వాళ్ళు జ్ఞానులు కాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మహాజ్ఞానులు అన్నమాట. సో తర్వాత వచ్చి ఇన్ స్టడీయింగ్ బుక్స్ వీఆర్ సమ్టైమ్స్ డెల్యూడెడ్ టు థింక్ దట్ దేర్ బై వీఆర్ బీయింగ్ స్పిరిచువల్లీ హెల్ప్. మనం ఈ పుస్తకాలు చదివి మనం ఆధ్యాత్మికంగా మనకి సహాయం పొందుతున్నాం అని అనుకుంటూ ఉంటాం. బట్ వీ అనలైజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ బుక్స్ ఆన్ అవర్ సెల్స్. మనం ఈ పుస్తకాలను ఏదైతే చదివి మనల్ని మనం పరిశీలించుకుంటే వీ షల్ ఫైండ్ దట్ మనం ఏమని తెలుసుకుంటాం, అట్ ద మోస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ ఇంటలెక్ట్ దట్ డెరైవ్స్ ప్రాఫిట్ ఫ్రమ్ సచ్ స్టడీస్, నాట్ అవర్ ఇన్ ద స్పిరిట్. మనకేమర్థం అవుతుందంటే ఈ పుస్తకాలు చదివి మన బుద్ధి ఇంటలెక్ట్ అనేది లాభపడుతుంది, కానీ ఇన్నర్ స్పిరిట్ మన ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది ఎటువంటి లాభం పొందదన్నమాట. దిస్ ఇన్అడ్యుకేట్సీ ఆఫ్ బుక్స్ టు క్విక్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ద రీజన్ వై ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ us can speak most wonderfully on spiritual matters. When it comes to action and the living of truly spiritual life, we find ourselves so awfully deficient. సో అందుకే మనం ఇప్పుడు నిర్వాణ శతకం మొత్తం చెప్పేయచ్చు, భగవద్గీత మొత్తం కంఠస్థం చేసేసి ఉండొచ్చు, కానీ దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మనం వాదనలో గెలవచ్చాము, కానీ స్పిరిచువల్గా మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకి లోపం అనేది మనకే కనిపిస్తుంది అన్నమాట. టు క్వికెన్ ద స్పిరిట్ ద ఇంపల్స్ మస్ట్ కమ్ ఫ్రమ్ అనదర్ సోల్. ఇది మనం ఏదైతే జీవాత్మ పరమాత్మ ఒకటే అనే భావాన్ని మనం అనుభూతి చెందాలనే ఈ ఇంపల్స్ అనేది వేరొక జీవాత్మ నుంచే రావాలన్నమాట. ద పర్సన్ ఫ్రమ్ హూస్ సోల్ సచ్ ఇంపల్స్ కమ్స్ ఈజ్ కాల్డ్ ద గురు. ఎవరైతే మనకి ఆ ఇంపల్స్ అనేది మనకు వస్తుందో ఆయనే మన యొక్క గురువు, టీచర్ అన్నమాట. అండ్ ద పర్సన్ టు హూస్ సోల్ ద ఇంపల్స్ ఈజ్ కన్వేడ్ ఈజ్ కాల్డ్ ద శిష్య. ఎవరైతే ఆ ఇంపల్స్ని రిసీవ్ చేసుకొని స్పిరిచువల్లీ అవేకన్ అవుతారో, గ్రోత్ అవుతారో, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారో అతనే శిష్యుడు, ద స్టూడెంట్ అన్నమాట. టు కన్వే సచ్ ఇంపల్స్ టు ఎనీ సోల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ద సోల్ ఫ్రమ్ విచ్ ఇట్ ప్రొసీడ్స్ మస్ట్ పొజెస్ ద పవర్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఇట్. మనకి అందరూ గురువులు అయిపోరు, అందరూ శిష్యులు అయిపోరు అన్నమాట. యాజ్ ఇట్ వర్ టు అనదర్, అండ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ద సోల్ టు విచ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ మస్ట్ బి ఫిట్ టు రిసీవ్ ఇట్. మనకి గురువు గారు అయినటువంటి వారు ఆ ఇంపల్స్ని మనకు అందించగలగాలి. శిష్యుడైనటువంటి మనం దాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉండాలన్నమాట. ద సీడ్ మస్ట్ బి లివింగ్ సీడ్. విత్తనం అనేది జీవించి ఉండాలి. ద ఫీల్డ్ మస్ట్ బి రెడీ ఫ్లౌడ్. నేల అనేది దున్నినప్పుడు, విత్తనం అనేది జీవించినప్పుడే మనకి విత్తనం నాటితే దున్నిన నేలలో మనకి మొలక అనేది వస్తుందన్నమాట. గురువు కానీ శిష్యుడు కానీ, గురువు మనకు ఆ ఇంపల్స్ని అందించగలిగి ఉండాలి, శిష్యుడు ఆ ఇంపల్స్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి జీవాత్మ పరమాత్మ ఒకటే అనే అనుభూతిని మనం అనుభూతి చెందగలుగుతాం అన్నమాట. అండ్ ద ఫీల్డ్ మస్ట్ బి రెడీ ఫ్లవర్, అండ్ వెన్ బోత్ దోస్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఏ వండర్ఫుల్ గ్రోత్ ఆఫ్ జెన్యూన్ రిలీజన్ టేక్స్ ప్లేస్. అప్పుడే మనకి
జెన్యూన్ గ్రోత్ అనేది సాధ్యపడుతుందన్నమాట. ద ట్రూ ప్రీచర్ ఆఫ్ రిలీజన్ హ్యాస్ టు బి వండర్ఫుల్ క్యాపబిలిటీస్ అండ్ కవర్డ్ షెల్ బి హీరర్ బి. మనకి టీచర్ అదేవిధంగా మనకి గురువు గారా ఏ విధంగా ఉండాలో శిష్యుడు కూడా అదే విధంగా మనకి రిసీవ్ చేసుకునే స్థాయిలో జ్ఞానవంతుడై ఉండాలన్నమాట. దాన్నే మనకి ఇక్కడ ఆశ్చర్య వక్త కుశలస్య లబ్ధ. అండ్ వెన్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ, దెన్ విల్ ఎ స్ప్లెండిడ్ స్పిరిచువల్ అవేకనింగ్ రిజల్ట్స్ అండ్ నాట్ అదర్వైజ్. సో ఇవన్నీ కండిషన్స్ అనేవి మీట్ అయినప్పుడే మనకి జ్ఞానోదయం అనేది సాధ్యపడుతుంది, లేకుంటే లేదు. సచ్ అలోన్ ఆర్ ద రియల్ టీచర్స్, వాళ్ళే నిజమైన గురువులు. అండ్ సచ్ అలోన్ ఆర్ ఆల్సో ద రియల్ స్టూడెంట్స్, వాళ్ళే నిజమైన శిష్యులు, ద రియల్ యాస్పిరెంట్స్. ఆల్ అదర్స్ ఆర్ ఓన్లీ ప్లేయింగ్ విత్ స్పిరిచువాలిటీ. మిగిలిన వాళ్ళందరూ ఈ ఆధ్యాత్మికత అనే దాంట్లో ట్రై చేస్తున్నారు అంతే. దే హ్యావ్ జస్ట్ ఏ లిటిల్ క్యూరియాసిటీ అవేకెండ్, వాళ్ళకి ఒక చిన్న జిజ్ఞాస అనేది కలిగింది. జస్ట్ ఏ లిటిల్ ఇంటలెక్చువల్ యాస్పిరేషన్ కిండెడ్, ఏదో తెలుసుకోవాలని ఆతృత కలిగిందనమాట. బట్ ఆర్ మియర్లీ స్టాండింగ్ ఆన్ ద అవుట్వర్డ్ ఫ్రింజ్ ఆఫ్ హొరైజన్ ఆఫ్ రిలీజన్, వాళ్ళు చివర అంచుల్లో నిలబడి చూస్తూ ఉంటారు అనమాట. దెర్ ఈజ్ నో డౌట్ సమ్ వాల్యూ ఈవెన్ ఇన్ దట్, దాంట్లో మనకి అదే మంచిది అనట్లేదు, మంచిదే అది కూడా. యాజ్ ఇట్ మే ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ రిజల్ట్ ఇన్ ద అవేకెనింగ్ ఆఫ్ ద రియల్ థర్స్ట్ ఫర్ ద రిలీజన్. ఇది మనకి అట్లా చివరి అంచుల్లో ఉన్నా కూడా మనకి వాళ్ళలో కూడా మనకి రియల్ థర్స్ట్ అనేది తెలుసుకోవాలనే మనకి మనం చెప్తాం కదా, మనం నీళ్ళల్లో ముంచినప్పుడు మనకి బయటకు వచ్చినప్పుడు మన ఊపిరి ఎలా అయితే తీసుకోవాలనుకుంటామో ఆ విధమైనటువంటి రియల్ థర్స్ట్ అనేది మనకి కలగచ్చు. ఇట్ ఈజ్ మిస్టీరియస్ లా ఆఫ్ నేచర్ దట్ యాజ్ సూన్ యాజ్ ద ఫీల్డ్ ఈజ్ రెడీ, ఎప్పుడైతే మనం శిష్యుడు అనే అతను సిద్ధంగా ఉంటాడో ద సీడ్ మస్ట్ అండ్ డస్ కమ్, ఆ గురువు గారు మనకి తప్పకుండా దొరుకుతారనమాట. అదే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన లా అనమాట. యాజ్ సూన్ యాజ్ ద సోల్ ఎర్నెస్ట్లీ డెజైర్ టు హ్యావ్ రిలీజన్, ఎప్పుడైతే మనం పరితపిస్తాము ద ట్రాన్స్మిటర్ ఆఫ్ ది రిలీజియస్ ఫోర్స్ మస్ట్ అండ్ డస్ అపీర్ టు హెల్ప్ దట్ సోల్, మనకి ఆ జీవాత్మ పరమాత్మ ఏకం అవడంలో మనకి గురువు గారు అనేవాళ్ళు మనకి తప్పకుండా వస్తారనమాట. వెన్ ద పవర్ దట్ అట్రాక్ట్స్ ద లైట్ ఆఫ్ రిలీజన్ ఇన్ ద రిసీవింగ్ సోల్ is full and strong, the power which answer to that attracts sense in light does come as matter of course. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో మనకి గురువు కూడా మనకి లభిస్తారనమాట, అది మ్యాటర్ ఆఫ్ కోర్స్ అంతే. ఇది మనకి మూలం వచ్చి ఎసెన్షియల్స్ ఆఫ్ హిందూయిజం, స్వామి వివేకానంద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.